హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు జాకోబియన్ బేస్ మీద మనకు సమ్ చూస్తున్నాము. సో ఈ చాప్టర్ సంబంధించిన ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. ఇది బీటెక్ ఎంఎన్ వాళ్ళకైతే మాత్రకి 4th యూనిట్లో ఉంటుంది. ఓకే, చూసుకోండి. అండ్ 4th యూనిట్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. జాకోబియన్ బేస్ మీద ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్స్ టు x² + y² ఉంది అండ్ v ఈజ్ ఈక్వల్స్ టు 2xy అని ఇచ్చారు. సో చాలా అంటే చాలా సింపుల్ మీకు చెప్తాను. ఎంత ఈజీగా ఉంటుందంటే మీకు ఏమీ రాదు, కానీ ఈ సమ్ వింటే సమ్ బేసిక్స్ మొత్తం వచ్చేస్తాయి. ఈ చాప్టర్ సంబంధించినవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్లో సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను స్టూడెంట్స్, చూడండి. అండ్ మనకి ఆర్ఎస్ వైబ్స్ మన ఇన్స్టా అకౌంట్ ఫాలో చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, మోటివేషన్ వీడియోస్ కానీ, గైడెన్స్ కానీ మీకు వస్తుంది, మిస్ అవ్వద్దు. మనం ఇన్స్టా లైవ్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం ముందు. సో నథింగ్ టు వరీ, ఇప్పుడు ఫాలో చేయండి, మిస్ అవ్వద్దు. ఓకే, ఆర్ఎస్ వైబ్స్ అని. ఓకే, సో ఇది చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాను. నచ్చితేనే వీడియో లైక్ చేయండి. మీకు ఏ కాన్సెప్ట్ కావాలో కింద కామెంట్స్లో పెట్టండి స్టూడెంట్స్. ఓకే, గివెన్ దాట్ ఏమి చూసుకోండి. గివెన్ దాట్ ద గివెన్ ఫంక్షన్ అని రాయండి. u is equals to x² plus y² and v is equals to 2xy ఇచ్చారు. అండ్ క్వశ్చన్ మనం కనుక చెప్పండి. పార్షియల్ డెరివేషన్ డో u, v బై డో x, y ఇలా గివెన్ వాల్యూస్ వేసుకుంటే 1 మార్క్ నుంచి హాఫ్ మార్క్ ఈజీ పడుతుంది స్టూడెంట్స్. ఓకే, పెద్ద సమ్ అనుకోండి, ఒక 2-3 స్టెప్స్ ట్రై చేస్తే 3 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఆన్సర్ తప్పైనా ప్రాసెస్ చేస్తే, అంటే మొత్తం స్టెప్స్ అని చేశారు, ఆన్సర్ తప్పైంది, అప్పుడు మీకు 80% మార్క్స్ ఇవ్వాలి. కాబట్టి మీరు ప్రాసెస్ అనేది మైండ్లో పెట్టుకోండి, సమ్మని ట్రై చేయండి. ఇలా ఇస్తే ఫార్ములా ఎలాగా, చాలామందికి ఇదే కన్ఫ్యూజన్. ఫార్ములా చాలా సింపుల్, నేను చెప్తాను చూడండి. అలా చేసుకోండి, చూడండి, ఇలా వేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది చూడండి, యూ ఉంది కాబట్టి, ఫస్ట్ యూ ఉంది కాబట్టి డో యూ, నెక్స్ట్ ఏముంది వి ఉంది కాబట్టి డో వి బై అంటే కిందకి వెళ్ళిపోండి. చూడండి, ఇక్కడ మాత్రంకి ఫస్ట్ ఇది ఒక్కటే 2 ప్లేస్లు వేస్తున్నారు. ఇది అలా కాదు, ఎక్స్ వై ఇలా వేసుకోవాలి. ఎక్స్ వై ఇలాగా. ఓకే, మీకు క్లారిటీగా ఈజీగా మీకు అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. ఫార్ములా బ్యాడ్ చేయవలసిన లేకుండా ఈజీగా మీకు చెప్పాను. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఈ వాల్యూస్ మనం సాల్వ్ చేద్దాం సింపుల్గా. ఓకే, పార్షియల్ డెరివేషన్ నేను షార్ట్గా రాస్తున్నాను, ఫుల్గా రాయండి. పార్షియల్ డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై. పార్షియల్ డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై దేనికి అప్లై చేస్తున్నామంటే యూకి అప్లై చేస్తున్నాం అనుకోండి. యూ ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ y²కి అప్లై చేసాము అనుకోండి. అప్పుడు మనకి ఏమొస్తాయి, ఈ 2 వస్తాయి. ఫస్ట్ ఈ 2 వాల్యూస్ కనుక్కుంటున్నాం, అంటే డో యూ బై డో విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్, నెక్స్ట్ ఏంటి డో యూ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై అంటాం. అప్పుడు అప్లై చేస్తే ఇది విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ కదా, ఎక్స్ డివిజన్ ప్లస్ ఏమొస్తుంది x² కదా, x²కి అప్లై చేస్తే 2x వస్తుంది. 2x టు ది పవర్ ఆఫ్ 2 - 1 వస్తుంది. 2 - 1 అంటే 1 వస్తుంది, వేసుకునే అవసరం లేదు. ఓన్లీ x² అంటే ఏంటి 2x, y²కి అప్లై చేస్తే ప్లస్ 0. మనం 0 వేసుకునే అవసరం లేదు. ఎందుకు 0 వస్తుందంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ అప్లై చేసినప్పుడు వై మాత్రం 0 అయిపోతుంది. వై ఉన్నా, జెడ్ ఉన్నా, ఆర్ ఉన్నా 0 అయిపోతుంది. ఎక్స్ ఉంటే మాత్రంకి డెరివేషన్ అప్లై అవుతుంది. ఇప్పుడు x² ఉంది కాబట్టి 2x అయింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, యూ అంటే ఏంటి, ఇదే క్వశ్చన్. విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై అంటే ఏంటి, ఇప్పుడు ఎక్స్ ఏమైపోతుంది 0 అయిపోతుంది. 0 ప్లస్ వైకి ప్లస్ ఏమొస్తుంది 2y వస్తుంది ఇలాగా. ఓకే, అల్టిమేట్గా దీని ఆన్సర్ ఏంటి 2x, దీని ఆన్సర్ వచ్చేసి 2y. ఇప్పుడు ఇదే విధంగా వీక్ చేద్దాం, చాలా సింపుల్. ఓకే, వీక్ చేయండి. v ఈజ్ ఈక్వల్స్ టు 2xy to
2xy partial derivation with respect to x and y. అప్పుడు వేసుకోవాలి, మనం ముందే వేసుకున్నాము, నథింగ్ టు వరీ. ఓకే, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వీకి అంటే డో వి, ఇది చూడండి, ఇవి ఈ రెండు వేసుకోండి. డో వి బై డో ఎక్స్, నెక్స్ట్ డో వి బై డో వై. చూడండి, విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ కలిపి ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కలిపి ఉన్నప్పుడు ఏమవుద్దంటే 2xకి అప్లై చేస్తున్నప్పుడు 2yకి మనం అప్లై చేయము. వైకి అప్లై చేస్తే 0 అయిపోద్ది కాబట్టి అప్లై చేయకూడదు. కాబట్టి 2y, ఎక్స్కి అప్లై చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. దీనికి ఎక్స్ మాత్రం అప్లై చేయాలి, 1 వస్తుంది. అలానే డో వి బై డో వై అంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ దీనికి y అప్లై చేసినప్పుడు y 1 అయిపోతుంది, y 1 అవుతుంది, ఎక్స్కి అప్లై అవ్వదు, ఇలా వస్తుంది. విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ అప్లై చేసినప్పుడు ఏమో దీనికి ఏమవుతుంది? ఎక్స్ ఉంది కాబట్టి 1. విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై అప్లై చేసినప్పుడు వై ఏమవుతుంది? 1 అవుతుంది, 2x మిగులుతుంది. ఇప్పుడు అల్టిమేట్ మనకి ఏమొచ్చినాయి ఆన్సర్స్? ఇది 2y, ఇది 2x వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి, ఈ వాల్యూస్ తీసుకువెళ్ళి దీంట్లో వేసుకోండి. ఫార్ములా ఏంటి చెప్పండి? డో యు కామా వి బై డో ఎక్స్ కామా వై. ఓకే, ఇది వేసుకోండి, ఫార్ములా వేసుకోండి. ఫస్ట్ ఏంటి? డో యు, నెక్స్ట్ డో వి. ఓకే, అలా వేసుకోండి. కింద ఎక్స్ వైస్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ వైస్ మనం కింద వేసుకున్నాం స్టూడెంట్స్. వేసుకోండి. డో ఎక్స్, డో వై, డో ఎక్స్, డో వై, ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ వాల్యూస్ వేసుకోండి. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ ఏంటి? 2x. డో యూ బై డో వై ఏముంది? 2y ఉంది, అంటే 2x 2y వేసుకోండి. 2x 2y, ఇది 2y వచ్చింది, ఇది 2x వచ్చింది, ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇలా వచ్చింది తర్వాత మనకు స్టేట్మెంట్ రాసుకోవాలి. సబ్స్టిట్యూట్ ద ఏవి పార్షియల్ డెరివేషన్ వాల్యూస్ వేసుకోవాలని రాసుకున్నాక చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఏం చేసుకోవాలంటే దీన్ని డెట్ ఫార్ములా అప్లై చేయాలి. డెట్ ఫార్ములా ఏంటి అంటే చూడండి, మ్యాట్రిసెస్ ఫార్మ్ ఇది AD మైనస్ BC. ఓకే, ఫార్ములా ఏంటి? AD మైనస్ BC ఫార్ములా. సో వేసుకోండి. ఇది డో యు కామా వి బై డో ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు AD minus BC. AD 2 into 2 4x square, 4x square minus 4y square. y square అంటే చూడండి 2 into 2 4y square అలా వచ్చింది. దాని తర్వాత u కామా v డో x కామా y ఈజ్ ఈక్వల్స్ టు దీంట్లో నుంచి 4 కామన్ తీయండి. 4 కామన్ తీసామనుకోండి 4x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ వస్తుంది. అయితే ఇది v తో x కామా y ఎట్ 1 కామా 2 అంటే ఎట్ 1 కామా 2 అనేంటి ఇక్కడ వేస్తుంది. ఎట్ 1 కామా 2 ఈజ్ ఈక్వల్స్ టు 4 x ప్లేస్లో 1 వేసుకోండి 1 స్క్వేర్ మైనస్ y ప్లేస్లో 2 వేసుకోండి 2 స్క్వేర్ ఇలా వస్తుంది. రైట్, అప్పుడు ఏమవుతుంది 4 1 స్క్వేర్ మైనస్ 4 ఇప్పుడు ఏమొస్తుంది 4 మైనస్ 3 ఎంత వస్తుంది మనకి -12 వస్తుంది. -12. సో ఈ వాల్యూ ఏంటి మనకి డో యూ కామా వి బై డో
x comma y is equals to minus 12 is our final answer. ఇది స్టూడెంట్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఫార్ములా, పార్షియల్ డెరివేషన్, సబ్స్టిట్యూషన్ అండ్ సాల్వింగ్. ఇది మన ఫైనల్ ఆన్సర్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.